ఆంధ్ర పౌడర్ ఛానల్కి స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలని కోరుతున్నాం. ఇవాళ మా వంటకాలు ఏందో చూడండి. జరుగుతుంది కూర కోడిగుడ్డు ఉల్లిపాయ ఎగిరేస్తున్నాను. నేను ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి. 2 గంటలు ఆయిల్ వేసుకోవాలి. ఇవ్వండి ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఏం చేస్తున్నారంటే మీకు వెళ్ళే వర్షాలు ఉన్నాయి బాగా. మా నెలని రోజు పడతానే రోజుకు వారం రోజుల నుంచి పడతానే ఉన్నాయండి. మనం ఏమాత్రం ఉండాలంటే మట్టి వరదలు వెళ్ళాడిపోతున్నారు. చేయాలండి పెట్టటి పరిస్థితులు ఆదుకుంటేనే కండి ఒకరి సాయం చేసుకుంటేనే. తాలింపు వేగింది కదా, ఇది ఒకటి చెప్పు. నేను జీలకర్ర చిన్నపాయి మిక్సీ చేసుకున్నాను. కచ్చా పచ్చిగా రోట్లో దంచుకొని మనం తాలింపులు వేసుకుంటే మళ్ళీ కమ్మందల్లం వాసన వచ్చింది. ఉల్లిపాయ కోడిగుడ్డు కూర భలే వండిద్దండి. ఇప్పుడు తాలింపులు వేసేసుకోవాలి. ఇదిగోండి అలా ఏం కలనే ఎంత కమ్మన వాసన వస్తుంది అసలు. మరి బాగా ఏగనెక్కర్లేదు, కొంచెం వేగితే చాలు. ఎందుకంటే మనకి ఉల్లిపాయలు ఆ ఫ్లేవర్ అనేది వచ్చి బాగుంటుంది కూర. ఉల్లిపాయలు పోసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే సరిపోయింది. పసుపు వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి. కొంచెం వేసుకోవాలి. మనకు అందరూ బాగా జరుపుకున్నారండి. మేము కూడా బాగానే జరుపుకున్నాము. సిమ్లో పెట్టేసేసుకొని పొయ్యిని అలా మూత పెట్టేసుకుంటే అది మగ్గుతూ ఉండుద్ది. మన తర్వాత పని చేసుకుంటూ ఉండదు. ఉల్లిపాయలు కట్ చేస్తున్నావా? చూడండి ఉల్లిపాయలు చూడండి ఎంత డ్యామేజ్ వచ్చింది. సగానికి సగం పోయినాయి. ఈ బ్లాక్ కలర్ వస్తున్నాయి తినకూడదు. ఉల్లిపాయలు కుళ్ళిపోయినాయండి సగానికి సగం. అలా అదేంది చెప్పు. ఇట్లా బ్లాక్లో వస్తున్నాయి, తినకుండా ఇట్లా తీసేసేయాలి. తోలు మొత్తాన్ని వాష్ చేసుకోవాలి శుభ్రంగా. అలా తినకూడదు వాటిని. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ అలానే వస్తున్నాయి ఎక్కువగా. అవి కూరలు వేసుకున్నాం కదండి. ఎలా దోశ పిండి దాంట్లో వేసుకుందాం. నేనైతే ఆ పై తోలంతా తీసేసి శుభ్రం క్లీన్ చేసేసుకున్నా. నిన్న తులసమ్మ పూజ చేసుకున్నాం కదా, ఇవాళ ఇంకా చేయలేదులే. ఎలా ఉంది మామిడి ఆకుల తోరణాలు కానీ ఎన్ని పచ్చగా ఉంది. ఇందుకు వర్షం పడుతున్నా. అదే మన ఎండ కాసినట్టయితే కొంచెం వడపడినట్టుగా ఉండేవి. ఈ వర్షాలకు మనకి జాగ్రత్తగా ఉండాలి, తడవకుండా ఉండాలి. అసలు ఎడతరపక లేకుండా కుర్తానే ఉంటుంది వర్షం. రోజుకోసారన్నా ఉంటానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారుగా ఇంకా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయి మగ్గుతున్నాయి. దీంట్లో అల్లం అల్లం కాదు చిన్నులపాయ జీలకర్ర వేసాం కదా. సో ఆ స్మెల్ అనేది భలే వస్తుందండి. కమ్మగా ఉంది కూర మాత్రం. ఇంకా ఇప్పుడైతే పూర్తిగా మగ్గిపోయింది. ఇంక ఇప్పుడు మనం 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అంటే రుచి తగినంటే. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటాం కదా. సో 2 స్పూన్ మేమైతే 2 చెంచాలు కారం వేసేసుకుని అండ్ దాని తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఉప్పు వేసేసుకున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే దాన్ని మా అమ్మగారు గరిటెతో అటు ఇటు మొత్తం మిక్స్ చేసేస్తున్నారు. అటు ఇటు మిక్స్ చేసి దాంట్లో కొన్ని వేయబోతున్నారు ఐటమ్స్. ఒక 5 ఐటమ్స్ వేస్తున్నారు. ఆ ఐటమ్స్ ఏం చూస్తారా మీరు కూడా? చూసేస్తారా? చూడండి. ఇవి కాదండి ఆ ఐటమ్స్ వస్తాయి. అవి గ్యారెలు ఉంటే వాటిని హీట్ చేసేసాం. ఇదిగోండి ఈ 5 ఐటమ్స్ దాంట్లో వేసేసేసారు. ఇప్పుడు ఆ ఎగ్స్ని ఇట్లా అట్లా ఇటు అటు కలిపేసి
వాటికి మంచిగా ఐ మీన్ మంచిగా ఉప్పు కారం తగులుతాయి కదా. సో అలా మొత్తం అటు ఇటు అటు ఇటు ఇటు అటు 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 మొత్తం కలిపేసేసి ఫైనల్గా ఇంకా కూర అయితే చాలా బాగుందండి. ఎగ్ కర్రీ, ఉల్లిపాయ ఎగ్ కర్రీ చాలా బాగుంది కూర మాత్రం. ఇంకా మా డాడీ అయితే ఇంకా పని ఉందని క్యారేజ్ పెట్టేసేసుకొని, మేము పెట్టేసాం క్యారేజ్ పెట్టేసేసుకొని ఇంకా అన్నం తింటున్నారు. చూడండి, ఆనియన్ కర్రీ, ఆనియన్ ఎగ్ కర్రీ, అన్నం, పెరుగన్నం అండ్ మా డాడీ తింటున్నారు. సో ఇప్పటి వరకు మా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా సపోర్ట్ చేయండి. మా నాన్న కూడా అదే చెప్తున్నాడు, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్తున్నారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోమని చెప్తున్నారు. అండ్ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అని కూడా చెబుతున్నారండి. నేను చెప్తున్నా అది. ఇంక మా డాడీ అన్నం కలిపేశారుగా, ఫస్ట్ మీకు మా ఫ్యామిలీ మెంబర్స్కి అన్నట్టు చూపిస్తున్నాడు. మొత్తం కలిపేసుకొని నిన్న పండగ కదా